హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఉలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ అయితే కనుక పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు కూడా లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసి పెట్టేయచ్చు. అండ్ మష్రూమ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకైతే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ తిన్న వాళ్ళు ఏంటంటే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా బోన్స్ అనేది కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది. మరి ఇలాంటి హెల్తీ రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూస్తే ముందుగా ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు అలాగే వెల్లుల్లి తరుగు కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా వేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఇష్టపడేవారు అయితే కనుక ఇంకొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటి ప్లేస్లో అయితే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు వేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం బాగా వేగేంత వరకు కూడా వేయించేసుకోవాలి. అలా వేగిన తర్వాత ఓన్లీ వెజిటేబుల్కి సరిపడగానే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు వచ్చేసి క్యారెట్ తరుగు అలాగే క్యాప్సికమ్ తరుగు కూడా వేసుకుని వీటిని కూడా ఆనియన్స్తో పాటు కలిపి వేయించుకుంటున్నాను. ఆనియన్స్ ముందుగా ఎక్కువగా వేయించేసుకుంటే ఇవి వేసిన తర్వాత ఇంకా వేగిపోతాయి. అందుకోసం ఆనియన్స్ ఎక్కువ వేగకముందే ఈ వెజిటేబుల్స్ కూడా వేసేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఈ విధంగా వేగుతాయండి. అలా వేగిన తర్వాత ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి ఇందులోకి వేసుకుంటున్నాను. మష్రూమ్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మష్రూమ్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అవన్నీ కూడా ఎగిరిపోతే మనకి మష్రూమ్స్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. అలా ఎగిరిపోయిన తర్వాత ఏంటంటే మనకి ముందుగా వేసుకున్న ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే కనుక అవి బాగా మగ్గిపోయినట్టే. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని అలాగే ఒక 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇవన్నీ వేసుకుని కలుపుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మసాలాలన్నీ కూడా బాగా వేగిన తర్వాత నేను ముందుగానే బాస్మతి రైస్ని ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత 2 కప్స్ ఉడికించిన రైస్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ వాడుకోవచ్చు, లేదంటే కనుక నార్మల్ రైస్ కూడా ఉడికించేసుకుని ఇందులోకి అయితే వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అడుగు నుంచి పై వరకు కూడా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అయితే నేను ఇక్కడ రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల ఓన్లీ వెజిటేబుల్కి సరిపడగానే వేసుకున్నానండి. ఒకవేళ ముందుగా వేసుకోకపోతే కనుక రైస్కి సరిపడగా సాల్ట్ ఇక్కడ వేసుకుని కలిపేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా అండ్ ఎమ్మీగా ఉండేటువంటి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఈజీగా అయిపోతుంది కాబట్టి మార్నింగ్ టైంలో పిల్లలు కూడా లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేసేయచ్చు. సో మరి చూసారు కదా, ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఛానల్ని కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.